అతన్ని 17 కోట్ల రూపాయలు అతనితో కట్టించేసి అంటే మామూలుగా 40 కోట్ల రూపాయల వాల్యూ అది ఎవరు చేయమన్నారు దాన్ని ఆ విధమైనటువంటి అన్ని కోట్ల రూపాయలు అతనికి ఎలా వచ్చాయి ఏ విధంగా సంపాదించాడు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జనార్దన్ రెడ్డి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఏది కిరీటం తీసుకొచ్చి స్వామివారికి అర్పించారు అయితే ఆ స్వామివారికి ఇంతవరకు ఆ కిరీటం పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే తర్వాత అతను జైల్లో పడాడు జైల్లో ఉన్నటువంటి వాడు అతను అక్రమంగా అన్యాక్రాంతంగా సంపాదించినటువంటి దాన్ని మనం పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో పెద్దవాళ్ళు అక్కడ పెట్టలేదు ఆ స్వామివారికి అలంకరించలేదు అయితే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అతన్ని ఎందుకైతే ఏదైతే వెనకేసుకొస్తున్నారో ఈ సతీష్ కుమార్ అతనికి ఏం అధికారాలు ఉన్నాయి ఆ సతీష్ కుమార్ నేను ఏం చేసినా నేను నడుస్తుంది అనేటువంటి భావన ఇంట్లో ఎలా వచ్చింది ఆయన బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు ఇదంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక మంచి కార్యక్రమం ఏంటంటే ఏదైతే హైకోర్టు ఏదైతే ఇచ్చిందో అది దాన్ని ఆహ్వానిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో దాని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత మొన్ననే బోర్డు మీటింగ్ రేపు జరగబోతున్నది ఆ బోర్డు మీటింగ్ లో ఎవరైతే ఇది ఎప్పటి నుంచి జరుగుతున్నది ఈ పరకామణి యొక్క అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు పోయినాయా వందల కోట్ల రూపాయలు పోయినాయా తర్వాత స్వామివారి దగ్గర నుంచి ఎంత వీళ్ళు ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారు ఈ విధంగా ఇంకొక విషయం కూడా ఒకవేళ దొంగతనం చేసిన వాడిని ఆ దొంగతనం చేసినటువంటి ఆ యొక్క ఏదైతే అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను ఆ యొక్క సొమ్ము ఏదైతే ఉందో అది తీసుకున్నంత మాత్రాన అతను దొంగతనం చేసింది మాఫ్ అయిపోతుందా అంటే రేపు ఇంకెన్ని చేస్తాడు అతను అటువంటి వాడిని ఒక దాతగా చూపెట్టడం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది ఇది ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అధికారం ఉంది ఇంకొకటి విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒత్తిళ్లు రావడం ఏంటి కొంతమందికి బెదిరించడం ఏంటి ఇవన్నీ అంటే ఏం చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతున్నది స్వామివారి యొక్క ఆస్తులు స్వామివారి యొక్క అర్పించినటువంటి ఇవాళ ఒక విషయం చెప్తానండి స్వామివారికి ఒకప్పుడు వచ్చేటువంటి మనుషులు ఎలా వచ్చారంటే తెల్ల బట్టలు ఏది అది పసుపులో ముంచి పసుపు బట్టలు కట్టుకొని ఇరుముడి పెట్టుకొని స్వామివారి గోవిందనామాలు చెప్పుతూ వచ్చేటువంటి పరిస్థితి అక్కడ ఉండేటువంటి ఇరుములాగా కట్టుకొని వడ్డీ కాసుల వాడ అంటారు వెంకటేశ్వర స్వామిని అటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్రమైన ఆ యొక్క వాళ్ళు సంపాదించుకున్నటువంటి రూపాయి ఒక్కొక్క రూపాయి 2 రూపాయలు బీద వాళ్ళు ఆ స్వామివారి మీద ఉన్నటువంటి భక్తితో అర్పించినటువంటి ఆ యొక్క కానుకలను ఈ విధంగా వాళ్ళు కొల్లగొట్టుకొని పోతూ ఉంటే అసలు ఏంటి పరిస్థితి దీనికి పర్యవసానం ఏంటి వీళ్ళని ఏ విధమైనటువంటి శిక్ష వీళ్ళకు కలగాలి అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా కూడా బోర్డు మీటింగ్ లో జరగాల్సినటువంటి ఇదేంటంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షలు పెట్టాలి అదేవిధంగా ఆయన మీద పెట్టినటువంటి శిక్ష ఏదైతే ఉందో ఈ బోర్డు మీటింగ్ లో తప్పకుండా ఆ శిక్షలకు కావాల్సినటువంటి ఏది సెక్షన్స్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద ఇంకొక విషయం కూడా ఇప్పుడు నాయుడు గారు చైర్మన్ ఉన్న తర్వాత నేను విషయం చెప్తున్నాను ఇంతకు ముందు 19/5/2023 నాడు జరిగినటువంటి విషయం తర్వాత ఏది 18/6/2023 వరకు అంటే అన్ని రోజుల వరకు వాళ్ళు ఏం చేశారు ఏం ఆలోచించారు ఏం ప్రెషర్స్ తెచ్చారు దానివల్ల అంటే డాల్యూట్ చేయడానికి ఈ యొక్క కేసును డాల్యూట్ చేయడానికి ఎంత ప్రయత్నించారు అనేటువంటిది దీంట్లో తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఇంతకు ముందు చేసినటువంటి ఏమైనా ఉన్నాయా వీళ్ళు ఎంతమంది కలిసి చేస్తున్నారు దీని వెనుక కుట్ర ఎంతవరకు ఉంది అనేటువంటిది కూడా స్వామివారి యొక్క ఆ ధనకనక వస్తు వాహనాలను ఇంకెన్ని చేశారు ఆ విధంగా వీటన్నిటిని కూడా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సీరియస్ గా తీసుకోవాలి ఇవాళ బాజాప్తా దొరికినటువంటి అంటే సీసీటీవీలలో దొరికినటువంటి విషయం మనందరికీ తెలుసు అటువంటి వాడినే ఇవాళ అతను దాతగా చూపెడుతున్నారంటే అతన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారు అతని వెనుక ఏముంది వాళ్ళు చేయించినటువంటి వాళ్ళు ఎవరు ఈ యొక్క దీన్ని అన్నిటిని కూడా ఆమూలంగా తప్పకుండా సమగ్రంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత వాళ్ళకు కఠినమైనటువంటి శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఈ సతీష్ కుమార్కి ఎవరిచ్చారండి ఆ అధికారం నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అనేటువంటి ఉద్దేశం అతనికి ఎలా ఉంది ఒక విషయం చెప్తున్నాను
కాబట్టి వీటన్నిటిని కూడా తప్పకుండా ఇంకొకటి విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు, ఈ విజిలెన్స్ అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏ విధంగా ఉంది, ఇదంతా కూడా ఏంటి, అసలు దీని పర్యవసానాలు ఏంటి అనేటువంటిది కూడా ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ఎవరైతే చైర్మన్ ఉంటారో వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేశారు అనేటువంటి దానికి ఇది ఒక తార్కాణం ఇది. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రధానంగా వెంకటేశ్వరరాజు గారు ఎందుకు టీటీడీకి ఇలా జరుగుతుంది? గత కొన్ని సంవత్సరాలుగా దగ్గర ఒక 7-8 సంవత్సరాల నుంచి టీటీడీ ప్రతిష్ట రోజుకొకటి వెలుగులోకి వస్తూ ఈ రకంగా దారుణంగా ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? గతంలో ఇంత దారుణాలు జరిగేవి కావు. మనం ఒక 10 సంవత్సరాల నుంచి అయితే ఈ ఎక్కువగా టీటీడీలోనే ఇలా జరగడానికి, ఇలా బయటికి రావడానికి ఆయన అప్రతిష్ట పాలు చేసే కుట్ర అనుకోవచ్చా? లక్ష్మణ్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఒక విషయం చెప్తున్నాను నేను, ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. టీటీడీ మెంబర్లు అంటే అర్థం ఏంటో తెలుసండి? వాళ్ళ వచ్చేటువంటి యొక్క భక్తులకు